వాక్ విత్ us. దేవిక చంపేస్తారా? మమ్మల్ని శవాలుగా మార్చుకోండి, చంపై కూడా వదిలేమంటావా? మట్లేదు మట్లేదు. రెడ్డప్ప పెంపుడు పుంజు దొరికింది. చూస్తావేంటి తాత? పేదోడు ఉసురు కోసం పెరిగిన పన్నెం పుంజు ఇక్కడ ముక్క కొడతంటే అక్కడ కినపడాలా? యాట దొరికింది, నరకాన్ని. మట్టిని దాచిపెడుతున్నావుగా, కోపాన్ని కూడా దాచిపెట్టు. రెడ్డప్ప దొరికే వరకు దాచిపెట్టు. దొరకతాడా? కడుపు మంట కనపడదు గాని మంట పెట్టినోడి చితి మండేదాకా మండుతూనే ఉంటుంది. వీడైనా ఎవడైనా చచ్చినట్టు దొరుకుతాడు. ఒట్టు తాత, చంపుతారని చెప్పు, దొరుకుతాడు. ಎಲ್ಲಗಡೆ ಹುಡುಗರು ಹಾಗೆ ಸರ್, ಇವತ್ತು ಆಗೋಲ್ಲ ಅವನು. ಎಲ್ಲಿದ್ರು ಬಿಡಬೇಡ್ರಿ ಅವನ್ನ. ಸರ್, ప్రతి వాళ్ళు వస్తారు వేషాలు వేయడానికి. ఇదేంటి గిర్రం తిరుగుతావేంటి? ఈ కుక్క పిల్ల పోజేంటి? రతి మన్మధులంటే ఎంత రొమాంటిక్ గా ఉండాలి తెలుసా? నాటకాలకు ఫైటింగ్ గీటింగ్ లేదురా. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోలేదు కదండి? ఎవరిని కొట్టమని కొట్టేసారా? ఎక్కడ రావాడు? ఎక్కడ రావాడు? వాట్ ఇస్ దిస్? బుద్ధున్నకలా ఏమిటి డిస్టర్బెన్స్? రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా చేసుకునేవరా? మీరు మన్మధుడా? గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టయింది గానీ నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గానీ అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా? నువ్వేనా పోలీస్ ఆఫీసరా? ఇదేమన్నా సోషల్ నాటకమా? ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా? ఆ కేకలేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఇటు గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా? ఓ డైలాగ్ చెప్పు. అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా? మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు. డైలాగ్ చెప్పడం వచ్చా? డైలాగ్ చెప్పడం వచ్చా? నోరు తెరు, చెప్పు. చెప్పరా, డైలాగ్ చెప్పరా. నోరు తెరు. వాడేంటి ఇలా కొట్టాడు? మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు. ట్రై చేశాను. చాలా అందంగా ఉన్నారు సార్. ఏమో అనుకున్నాను కానీ పర్సనాలిటీ భలే సూట్ అయింది సార్. ఈ గెటప్ చూసి మీరు ఒరిజినల్ కాదేమో అనుకున్నాను. వాడు పోలీస్ రమ్మని చెప్పు. ఎవరు సార్ వాడు? బాబు. ఏ బాబు సార్? సురేష్ బాబా, మోహన్ బాబా? కొట్టకండి సార్. ఈ మన్మధుడు గెటప్ లో కొడితే సార్ భ్రష్టు పట్టిపోతారు సార్. అరే చెప్తున్నారు కదా బాబు వస్తే అక్కడ పంపించమని. నేను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి సార్. రే వాడు స్టేషన్ రాలేదు, మిమ్మల్ని అందరం తీసుకెళ్లి బట్టలు ఇప్పి కొడతా. సరేనా? పాపం తగ్గిందా? బాబు చెప్పాడుగా, రెక్కలు వచ్చాక ఎగరదంటే ఎడతానే. పో ఎగిరిపో. బాబు, మా తరానికి మీ తరానికి తేడా ఇదే. మా రోజులు స్వతంత్రం లేకపోతే మేమున్న చోటుగా దాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు లేదులే స్వతంత్రం. మీరేమో చేతగాక అదిన్న చోటుగా ఎగురుకుంటూ పోతున్నారు. ఎవడు బతుకు వాడిది అంటున్నారు. పశువులు పస్తులు ఏడసాడు బతికేస్తాయి బాబు, కానీ మనం మనుషులు. మనమే కాదు, మనం ఉండే చోటు బతకాలా, తోటోడు బతకాలా, అది మీకు తెలియటంలా. ఆగండి బాబు, జీప్ వచ్చుద్ది. సరే, చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీన్ని కూడా తవ్వేస్తారు. దేవిక, చక్రవర్తి ఎలా ఉంటాడు?
ప్రసాద్ గారితో మాట్లాడి చూద్దాం, ఆయనకేమైనా తెలుస్తుందేమో. నేను కలవచ్చా? ఆ పట్టాభికి చక్రవర్తికి సంబంధం ఏంటి? కాస్తలో మిస్ అయ్యాడు. నువ్వు బ్రతికే ఉన్నావు అని వాడికి తెలిసిపోయింది. నేను చంపాలి వాడిని, చంపేయాలి వాడిని. ఈరోజు దాటితే దొరకడు వాడు. ఎలర్ట్ అయిపోతాడు. ఎలాగైనా చంపేయాలి. ఈసారి మిస్ అవ్వడు. సరిపోతుందా? మైన్స్ బ్లాస్టర్ కొండల్ని పిండి చేస్తుంది. వాటి మీద బతికేవాడు వాడెంత. చక్రవర్తి బ్రతికే ఉన్నాడా అని రెడ్డప్పే కాదు, ఇంకోడొకటి అడిగాడు. చక్రవర్తిని చంపితే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ అయిపోతుంది. అసలు నా ప్రాబ్లం నా కోపం. చస్తే చిత్తి ముందు కొండబాగలు కొడతారే, అక్కడ అడవిలో చేసింది కూడా అదే. అందులో మట్టిరాజు రెడ్డప్పని చూసుకున్నాడు, నేను చక్రవర్తిని చూశాను. దొరికితే చంపేస్తాను. చక్రవర్తిని రీచ్ అవడానికి ప్రసాద్ గారు హెల్ప్ చేస్తారా? నువ్వు జర్నలిస్ట్ అనుకొని హెల్ప్ చేసావు, అది సిబిఐకి లీడ్స్ ఇస్తుంది. మనం ఎవరికి ఫేవర్ చేస్తున్నామో కూడా తెలియకపోతే ఎలా ప్రసాద్? సిగరెట్ తాగుతావా? దేవికకి ఏమేం తెలుసు? అంతా తెలుసు. నువ్వు చక్రవర్తి కలిసి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టినప్పటి నుంచి నువ్వు 1,00,000 కోట్లు సంపాదించిన ఈ రోజు దాకా నీ నేర చరిత్ర మొత్తం తెలుసు. అందరికీ తెలిసిన నీ మైనింగ్ గురించి మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న అండర్ గ్రౌండ్ మైనింగ్ గురించి కూడా అంతా తెలుసు. మొత్తం తెలుసా? చక్రవర్తిని కలిసిందా? చక్రవర్తిని ఇంకా కలవలేదు. మేబీ కలిసే అవకాశం ఉంది. ఆ నాటకాలు వేసుకునే బాబు, ఆ దేవిక, వాళ్ళ కథ ఏంటి? బాబుకి దేవికకి ఏంటి సంబంధం? నేను ఆ కుర్రాడిని పోలీస్ స్టేషన్లో చూశాను. నిప్పులో కాలుతున్న బంగారు లాగున్నాడు. భయం అంటేనే తెలియదు. ಯಾರೋ ಕೊಲೆ ಮಾಡಿ ಇಲ್ಲಿ ನೇತು ಹಾಕಿದ್ದಾರೆ ಸರ್. ಮೀಡಿಯಾ ಪರ್ಸನ್ ಅಲ್ಲ ಸರ್, ಸ್ವಲ್ಪ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿದ್ರೆ ಬೆಟರ್. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಆಯ್ತು ಸರ್, ಓಕೆ ಸರ್. ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ಗೆ ರೆಡಿ ಮಾಡ್ತೀನಿ ಸರ್. ಕಾನ್ಸ್ಟೇಬಲ್ಸ್ ಮಾಡಿ ನಿಲ್ಲಿಸಿ. ప్రసాద్ అంటే ఈయన పోలీస్ స్టేషన్లో కలిసి మంచాను పాపం. కొన్ని చావులు చూసి జాలి పడకూడదు, గర్వపడాలి. హలో సార్, నేను దేవికాని. దేవిక, ఆర్ యు ఓకే? ప్రసాద్ గారిని చంపేశారు సార్. నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు అక్కడ ఉంటా సేఫ్ కాదు. నేను ఇప్పుడే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. రెడ్డప్పును వదలకూడదు సార్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. నువ్వు త్వరగా బయలుదేరి వచ్చి. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. బాబు, మనం ఇప్పుడు టిప్పును కలవాలి. నా బ్యాగ్, ల్యాప్టాప్ టాక్సీలోనే ఉండిపోయాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వదిలే దేవిక. నన్ను కూడా చంపేస్తారని భయపడుతున్నావా? ఐ వోంట్ లీవ్ దీస్ గైస్. దేవిక, ప్రసాద్ గారు ఎందుకు చంపారనుకున్నావు? నీకు హెల్ప్ చేశాడనే కదా. రెడ్డప్పని వదిలేస్తాడు అనుకున్నావా? ఇవన్నీ చూస్తుంటే కోపం రావట్లేదా? కోపం వస్తుంది దేవిక. రోజు పేపర్ చూస్తే కోపం వస్తుంది. ఈ రోజు పేపర్ రేపు రాదు, ఈ రోజు కోపం రేపు ఉండదు. వేరే న్యూస్, వేరే కోపం. మరి ఫారెస్ట్ లో అన్ని మాటలు చెప్పా, కోపం దాచుకోమన్నా అన్నాను. అది చక్రవర్తి మీద కోపంతో అన్నాను. చూడు, నిజమే, రెడ్డప్ప వాళ్ళకి అన్యాయం చేశాడు. ఇప్పుడు కూడా రెడ్డప్ప వాళ్ళకి దొరకాలనుకుంటున్నాను. అంతేగాని నేను తీసుకెళ్ళిద్దాం అనుకోవట్లేదు. అంటే దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఎవరు దోచుకోవట్లేదు దేవిక. దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలా ఆలోచిస్తాడు. అర్థమైందా? రెడ్డప్ప వైపు చూడు, వాడికి అవకాశం దొరికింది, దోచుకుంటున్నాడు. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. చాలా ఈజీగా వదిలేమన్నా నువ్వు చక్రవర్తి మీద కోపాన్ని వదిలేస్తావా? నీ దాకా వస్తే తెలుస్తుంది
ఏదో ఒక రోజు నీ దాకా వస్తుంది. నువ్వు ఏదైనా వదిలేస్తావు కదా, నన్ను కూడా వదిలేసి. టిప్పు, నువ్వు ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్ళలేవా? ఇంతకంటే ఫాస్టా? బరువు తీసి పారేశారు మేడం. మేడం 35 మేడం. మేడం 40 వచ్చింది మేడం. ఇంకా కావాలి ఫాస్ట్ మీకు?